మీకు అందరికీ నమస్కారం. ముఖ్య అతిథి అంటే ఏదో ఒక ఆనవాయితీ ఉంది, చివరిలో మాట్లాడాలి. అయితే ఈ 20 మహాసభలన్నా అది అయ్యే పని కాదు. ఇప్పుడు 2001 2 సరిగ్గా జ్ఞాపకం లేదు. 2001 మొట్టమొదటి సభలో నేను ప్రసంగించినప్పుడు అప్పుడు హైకోర్టులో, ఆంధ్రప్రదేశ్ అప్పటి హైకోర్టులో న్యాయమూర్తిగా ఉన్నాను. అప్పటికి ఉన్నటువంటి వాతావరణం ఎట్లా ఉండిందంటే, ఇప్పుడంటే పదవీ విరమణ చేసిన ఆ సమావేశం తర్వాత నేను ఎందుకో చీఫ్ జస్టిస్ గారు మేము కూడా చూస్తామంటున్నారు అంటే పోయినా. ఏంటి బ్రదర్, మీ ప్రసంగం ఏదో చూసిన పత్రికల్లో వచ్చింది, ఎవరో ఏదో రాస్తుంటారు కదా, ఏంటి ఎందుకు ఈ కాంట్రవర్సీ అంటే ఏమన్నా నేరం చేసిందా అని అడిగి, ఒకవేళ తెలంగాణ రచయితల వేదిక ఆహ్వానం మేరకు ఆ సమావేశంలో పాల్గొని నాకు తెలిసినటువంటి విషయాలు 2 ఏమన్నా మాట్లాడితే అది నేరపూరితం అనేటువంటి సంగతి నాకు ఇప్పుడు మీరు అడిగితేనే తెలుస్తుంది. అంటే అదంతెందుకులే అని ఎవడో ఏదో రాస్తుంటాడు కదా, అది నా ముందనే తీసి చెప్పేసి చదవటం విషయం. ఆ తర్వాత ఎప్పుడో 1, 2, 3, 4, 5 తప్ప ప్రతి సమావేశంలో ఏదో ఒక తీరుగా పాల్గొనడం జరిగింది. ఈ విషయం ఎందుకు ప్రస్తావిస్తున్నానంటే, తెలంగాణ రచయితల వేదికతో ఉన్నటువంటి అనుబంధం, ఆత్మీయమైనటువంటి సంబంధం. ఇప్పుడు ఎందుకు ఇంతకుముందు దాకా ముసుగుంది తీసేసారు ఏమిటి అంటే, అమ్మ పేరు మీద అందరినీ శాసిస్తుంటాడు అందేసి. నిప్పుల వాగు మీరే ఆవిష్కరించాలని నా దగ్గరకు వచ్చాడు. ఆ నిప్పుల వాగేందా, పేరు చూస్తేనే భయం అవుతుంది, నేను వచ్చి ఆవిష్కరించడం లేదు, మీరే రావాలి. అప్పుడు కూడా ముసుగేసుకొని పోయినా. అప్పుడు చెప్పిన, మరి ఆ నిప్పుల వాగు ప్రవహించాలంటే నేను ముసుగు తీయాలి కదా. అప్పుడు మాట్లాడుతూ ఒక మాట చెప్పినాను. ఇప్పుడు ఎవరో మిత్రుడు జ్ఞాపకం రావటం లేదు సమావేశంలో. సార్ మీరు ఏదో ఒక మాట మాట్లాడిండు, అది నాకు జ్ఞాపకం రావటం లేదు అంటే, ఆయన అడిగినప్పుడు నాకు జ్ఞాపకం రాలేదు, ఈయనను చూసినాక జ్ఞాపకం వచ్చింది. ఏమిటంటే నేను అన్నమాట, ఎన్నో రాగాలు ఉన్నాయి సంగీతంలో, ఈ రాగదర్బారి రాగం ఎందుకున్నారు, ఎందుకు ఎంచుకున్నారు తెలంగాణ రచయితలు? దానికి మన మాస్టర్ ఉన్నాడు కదా జగన్నాథం పంత, అదంతా ఏదో తాలుకు సంబంధించి సార్, తాలు పోయింది ఇప్పుడు ఉండేది గట్టిగింతలు అని ఏదో చెప్పి, నేను దాంట్లో బోదలుచుకోలేదు. గట్టిగింతలు ఏమిటి, తాలేమిటి, ఏం జరిగింది. అయితే నాకు ఒకటి ఏమనిపించిందంటే,
34 విషయాలు రాసిండు. తెలంగాణ రచయితల వేదిక చేసినటువంటి మంచి పనులు, ఉత్తమోత్తమైనటువంటి పనులు. అయితే కింద ఎక్కడనో ఒక చోట చెయ్యకూడదు ఏమన్నా చేసిండ్రా తెలంగాణ రచయితలు అని రాస్తే కూడా బాగుండేది. అప్పుడు ఈ గట్టి గింజలు తాలు గింజల పంచాయతీ తేలిపోతుంది. రెండవది, చేయాల్సిందేమన్నా ఉందా? రెండే విషయాలు ప్రస్తావిస్తా, చాలా తక్కువ సమయంలో ముగించేటువంటి ప్రయత్నం చేస్తా. ఎందుకొరకంటే ఏదో తీర్పులు రాసినాం ఆ విధంగా, అంటే నా ఆత్మసంతృప్తి కొరకు నేను కూడా ఒక రచయితనే తెలంగాణ నుంచి అని చెప్పుకోవడానికి తెలంగాణ నుంచి ఢిల్లీ వరకు పోయి ఏదో రచనలు చేసిన. సాహిత్యం పట్ల అవగాహన, సాహితీవేత్తల పట్ల గౌరవం, నేర్చుకోవాలనేటువంటి తపన, అది తప్ప సాహిత్యంతో పెద్దగా సంబంధం లేదు. అదొక కారణం తక్కువ సమయం మాట్లాడతాను చెప్పడానికి. ఎందుకంటే ఎంతసేపు ఎక్కువ మాట్లాడితే మనం మన అజ్ఞానాన్ని అంత ప్రదర్శించుకుంటాం. ఎందుకు నా అజ్ఞానాన్ని మీ ముందర ప్రదర్శించుకోవాలి? ఏదో నా గురించి మీకు అందరికీ మంచి అభిప్రాయం ఏంటి? ఈ అభిప్రాయంతో ఏదో 4 మాటలు చెప్పేసి బయటికి వెళ్ళిపోతే సార్ మంచివాడే. అయితే అందరికీ నాకు కూడా ఒక కొత్త పంచాయతీ తెచ్చిపెట్టాడు. ఏమిటంటే, అవును, తెలంగాణ రచయితల వేదిక, తెలంగాణ సమాజం, కళాకారులు, మీ అందరితో ఉన్నటువంటి అనుబంధం, తోచిన సలహాలు ఏమన్నా ఉంటే చెప్పడం, సాధ్యమైనంత ఏదైనా సహకారం చేయడం. కానీ నా పరిధిని విస్తరించి రాజకీయాల్లో కూడా అవసరం వచ్చినప్పుడు ఏదో కొంత తన సహకారం అందించడని చెప్పి, ఎందుకే నన్ను లాగుతున్నావు? 2 విషయాలు ప్రస్తావిస్తా. ఒకటి, డాక్టర్ శ్రీనివాస్ గారి ప్రసంగంలో క్లుప్తంగా చెప్పిండే, అవును, తెలంగాణ సాహిత్యం ఎటువైపు, ముందు అడుగులు ఎటువైపు. రెండేదేమో మన మాస్టర్ లుకటి గారు ఆ ప్రపంచీకరణ నేపథ్యం, అది ఈయనను వదిలిపెట్టదు, ఈయన దాన్ని వదిలిపెట్టదు. అది నాకు కూడా, అంటే దేశ విదేశాల్లో ఎన్నో సభల్లో, సమావేశాల్లో ఆ విషయం మీద జరిగేటువంటి సమావేశాల్లో, చర్చల్లో పాల్గొనేటువంటి భాగ్యము, అదృష్టము మాటలను కానీ అవకాశం నాకు కూడా దొరికింది. ఇంచుమించుగా అప్పుడప్పుడు మాట్లాడుతుంటాడు ఆయన నాతో. అదే అభిప్రాయంతో ఉన్నవాడు. అయితే ఆయన విషయంలో ముఖ్యంగా ఎందుకు ప్రస్తావిస్తున్నా అంటే, అఖిల భారత తెలంగాణ రచయితల వేదిక అనేది ఒకటి ఉందని, దానికి మన మాస్టర్ జగన్నాథం గారు అధ్యక్షుడని తెలిసి 2 విషయాలు ప్రస్తావిస్తారు. తెలంగాణ పోరాటం అయిపోయింది, తెలంగాణ రాష్ట్రం భౌతికంగా ఎట్లా ఏమిటి, ఒక రాష్ట్రం అయితే ఏర్పడి, మరి భారతదేశంలో అంతర్భాగం కదా. మరి మీరందరూ
ఆ అఖిల భారత తెలంగాణ రచయితల వేదికలో సభ్యులే కదా. భారతదేశం అంటే ఒకటేనా? అంటే ఎవరైనా పత్రికా వాళ్ళు ఎవరు ఉంటే సార్ కొంచెం జాగ్రత్తగా విని రాయండి, అర్థం కాకపోతే అసలు ఏమి రాయకండి. దానికి అన్నిటికన్నా సులభమైన పరిష్కారం ఏంటంటే ఆయన ఏం మాట్లాడో మాకు అర్థం కాలేదంటే. కానీ రెండు భారతదేశాలు ఉన్నాయంటే ఈయన భారతదేశాన్ని రెండు ముక్కలు చేస్తున్నాడు. ఇంకా మనం ఇక్కడి నుంచి ఇంటి వరకు కూడా పోలేము. అన్నిటికన్నా వెంటాడుతున్నటువంటిది అలా సమాజాన్ని, తెలంగాణ సమాజాన్ని కూడా భయం. మాట్లాడే ప్రతి మాట, ప్రతి వాక్యం ఒకటికి 2 సార్లు ఆలోచించుకొని నియంత్రించుకొని మాట్లాడాల్సినటువంటి సందర్భం. దాన్నే స్వీయ నియంత్రణ అంటే. ఎంత అట్టడుగుకు చేరిపోయినామంటే ఆత్మీయుల మధ్యన కూడా ఉపయోగించే భాష, మాట్లాడేటువంటి మాటల మీద కూడా ఉపన్యాసకుడు నియంత్రణ విధించుకోవలసినటువంటి సందర్భం. .75% దేశ సంపద దేశంలో ఉండేటువంటి 500 కుటుంబాల చేతుల్లో కేంద్రీకృతమైనటువంటి సందర్భం. ఈ ప్రస్థానం తెలంగాణ ప్రస్థానం. తెలంగాణలో ఏర్పడినటువంటి మనం ఎన్నుకున్నటువంటి ప్రభుత్వం, దేశంలో మనం ఎన్నుకున్నటువంటి ప్రభుత్వం కలిసి నడిచిన ప్రయాణంలో మనం సాధించింది. చాలా తీవ్రమైనటువంటి విషయం. అంటే మనమే దేశం, ఏ భారతదేశంలో ఉన్నామంటే చీకటి గుండెల్లోకి విసిరివేయబడ్డ వాళ్ళం అయ్యాం మనం. డెప్త్ ఇంటూ ది డార్క్నెస్ ఆఫ్ యువర్ హార్ట్. మరి ఏంటి తెలంగాణ రచయితల వేదిక కానీ రచయితల స్పందన ఏమిటి, ప్రతిస్పందన ఏమిటి? భ్రమకు వాస్తవానికి తేడా తెలియనటువంటి సందర్భం. ఇది విషాదకరం. ఇట్స్ ఎ గ్రేట్ ట్రాజెడీ. అప్పుడప్పుడు అలవాటు ప్రకారం 2 ఆంగ్ల పదాలు వాడితే ఏం పర్వాలేదు, ఎందుకంటే ఇది తెలుగు రచయితల వేదిక కాదు కదా, తెలంగాణ రచయితల వేదిక. మీరు పాల్పూరికి, పోతన, కాళోజీ, దాశరథి, గద్దరు వారసులే కాక షోయబుల్లా, మద్దుం సాబ్ వారసులు కూడా. అది తెలంగాణ రచయితల వేదికకు ఉన్నటువంటి గొప్పతనం, సాంస్కృతిక నేపథ్యం. అది కూడా అప్పుడప్పుడు ఏదన్నా 2 మాటలు ఇంగ్లీష్ అంటే పడుచుకోకండి. ఏంటి ఇప్పుడు మనల్ని శాసిస్తున్నాయి? శాస్త్ర సాంకేతిక రంగాలు, అంతర్జాలం,
డిజిటలైజేషన్. అంటే దానివల్ల అసలు ఏమి ఉపయోగం లేదు అని చెప్పదలుచుకోలేదు. కానీ మన బ్రతుకు తెరువును, మన జీవితాన్ని శాసిస్తున్నటువంటి సందర్భం. గావో జింగ్యాన్ అని ఒక సుప్రసిద్ధ చైనీస్ సాహితీవేత్త. మీరందరూ వినే ఉండాలి, మీరు రచయితలు కదా. 2000 సంవత్సరంలో ఆయనకు నోబెల్ పురస్కారం వచ్చింది. ఆ పురస్కారం స్వీకరించేప్పుడు ఆయన చేసిన పని అంటే తియన్మాన్ స్క్వేర్లో జరిగినటువంటి ఆ దారుణమైన మారణకాండను నిరసిస్తూ కొన్ని రచనలు చేసినటువంటి సందర్భం. దాని ఫలితం ఏమైందంటే దేశాన్ని విడిచిపెట్టుకోవాల్సి వచ్చింది. ఫ్రెంచ్ ప్రభుత్వం కాంతిశీకులుగా ఆయన తీసుకొని రెఫ్యూజీస్ అంటారే వాళ్ళు రెఫ్యూజీస్. అప్పుడు వచ్చింది ఆయనకు నోబెల్ పురస్కారం. ఆయన ఒక మాట అంటాడు, శ్రమపడే, ఇంతకుముందు జయధీర్ గారు మాట్లాడింది ఆ విషయం, కోట్లాది ప్రజల నిగూఢ రహస్యం సజీవంగా, శక్తివంతంగా, వేదనాభరితంగా ఉంది. ఇది 24 సంవత్సరాల కింద మాట్లాడిన మాట. ఇవాళ అది బిగినే ప్రత్యక్షమైంది. అన్ని హద్దులు జరిగిపోయినాయి. వారి రహస్యాన్ని వ్యక్తపరిచేందుకు సరైన భాష లేదు. ఇది శ్రీనివాస్ గారు మాట్లాడింది. ఆయన మాట్లాడిన దుకోణం వేరైనా ఇవాళ తెలంగాణ రచయితలు ఒక నూతన భాషా ప్రయోగం, ఒక కొత్త ఒరవడి సృష్టించి ముందుకు తీసుకుపోవలసినటువంటి అవసరం ఉంది. తెలంగాణ ఉద్యమంలో ఏం చేసినాం? ప్రజల పక్షాన్ని నిలబడ్డమా? ప్రజల పక్షాన్ని నిలబడ్డాం. ఉద్యమానికి సహకరించారు, ప్రోత్సహించారు, పెంచారు, ముందడుగులో ఉన్నారు, ముందు వరుసలో ఉన్నారు. నిజమే, కానీ ఇప్పుడేమిటి కర్తవ్యం? రెండవ భారతదేశంలో ఉన్నా అని చెప్పినటువంటి సందర్భము తెలంగాణ మొత్తం కూడా రెండవ భారతదేశంలో ఉంది. సంపద కొంతమంది చేతులు మాత్రమే కేంద్రీకృతమైంది. మిగతా వాళ్ళ పరిస్థితి, మనం ఎన్ని ప్రకటనలు చెప్పినా, ఎంత మోహ భాష మాట్లాడినా, భాషలో కూడా మోహ భాష ఉంటుంది. నిజం మాత్రం అంతు పొంతు లేని వ్యత్యాసం. సామాజిక జీవితం చిత్రమైపోతున్నటువంటి సందర్భం. ఇవన్నీ మీకు తెలియని కావు. ఎందుకు మాట్లాడతామంటే కలిసినప్పుడు మాట్లాడుకుంటాం. మీతో కాక ఎవరితో మాట్లాడాలి నీ మాటలు? ఆయన ఇంకొక మాట అంటాడు, ఇక్కడున్న మనమంతా
ఏదో మన గురించి మాట్లాడినట్టే అనిపించింది నాకు. అది ఎక్కడో ఇప్పుడు ఈ మధ్యాహ్నం చదువుతుంది. గతాన్ని, వర్తమానాన్ని, భవిష్యత్తును కలిపే లింకులు, అది మీరు చేయాల్సిన పని. గతాన్ని, వర్తమానాన్ని, భవిష్యత్తును అనుసంధానం చేయాల్సినటువంటి సందర్భం. సంస్కృతి, భాష ఎప్పుడు ఒకదానితో ఒకటి అవినాభావ సంబంధం కలిగి ఉంటాయి. వాటి వల్ల ఆలోచన ధోరణి, అవగాహన, అభివృద్ధికి ఏర్పడతాయి. మార్కెట్ శక్తుల గురించి మాట్లాడుకుంటున్నాం కనుక ఒక మాట అంటాడు ఆయన, రచయితలోని రసన మార్కెట్ పోకడలను అనుసరిస్తే అది సాహిత్యానికి ఆత్మహత్య సదృశం. ఏం చేస్తున్నాం ఇప్పుడు? మనం రచించే పుస్తకాలు, మనం ముద్రించే పుస్తకాలు, ఎన్ని పుస్తకాలు అమ్ముతాయి? ఆ పబ్లిషర్ని అడుగుతూ ఉంటాం రోజు పొద్దున్న, వాట్ ఈస్ ది సర్క్యులేషన్ అని మన బుక్స్. ఎవడు వండేశారు, వాడు చెప్తాడు, బాగానే ఎప్పుడు పోతున్నాయి సార్ అని వాడు చెప్తాడు. అంటే దానికి ఉన్నటువంటి సంబంధం ఏమిటంటే, దీనివల్ల ఏర్పడినటువంటి అవినాభావ సంబంధం ఏమిటంటే, సంస్థలన్నీ విఫలమైపోవడం. సాహిత్యానికి సంబంధించినటువంటి సంస్థలన్నీ ఏమైపోయినాయి దేశం. తెలంగాణలో ఏమైపోయినాయి, మన సరస్వతి పరిషత్ ఏమైపోయింది. నేను రాసిన పుస్తకాలు మీరు సరిగ్గా అమ్ముతున్నారా లేరా అని చెప్పుకునేటువంటి వాళ్ళ చేతుల్లో కూడా బందీ అయిపోయింది. అది అట్లా జరగాల్సిందే. ఆ సంస్కృతికి అలవాటు పడ్డ తర్వాత అట్లా జరగాల్సిందే. అది అదే జరుగుతుంది. అందుకే సాహిత్యానికి మందతో సంబంధం లేదు. నీ ప్రయాణం నీది. నీ ప్రయాణంలో నీ వెంట ఉండేవాడు ఎవడంటే నీ పాఠకుడు, నీ పబ్లిషర్ కాదు. నీకు పుస్తకాలు అమ్మేదాంట్లో సహాయం చేసినట్టు కాదు, నిన్ను చదవాలి అనుకొని చదివినవాడు, నీతో కలిసి నడిచేవాడు. ఇలాంటి సాహిత్యం ప్రస్తుతం రావడం లేదని 20 ఏళ్ల కింద నోబెల్ పురస్కారం తీసుకున్న సందర్భంగా అక్కడ ఉన్నటువంటి ప్రముఖులను ఉద్దేశించి చేసినటువంటి వ్యాఖ్యలు. ఇక్కడికి ఈ 19 దగ్గరికి వస్తున్నాం. ఇంతకుముందు రాజకీయ జులుంకి వ్యతిరేకంగా పోరాడవలసి వచ్చేది. ప్రస్తుతం అది వ్యాపార విలువలమయమైన వినిమయ సమాజంపై పోరాడవలసి వస్తుంది. దాని అస్తిత్వం ఒంటరితనాన్ని భరించడం మీద ఆధారపడి ఉంది. ఒక్క మాట అంటాడు, ఇది మీకు చెప్పాలనిపించింది. ఏ జాతైనా వినిమయ వ్యతిరేక సాహిత్యాన్ని ఆదరించకపోవడం ఆ జాతి యొక్క విషాదం. అంటే అంతకన్నా ఇంకా విషాదం ఇంకోట్లేదు. సాహిత్యం అంటే ప్రధానంగా మనిషి తన అంతరాత్మను పరిశీలించుకొని ఎదగడానికి ప్రయత్నించాడు. మానవ ప్రపంచం గురించి తెలియని వాటిని తెలుసుకోవడానికి సాధ్యం కాని వాటిని తెలుసుకునేందుకు ప్రయత్నించడం సాహిత్యం యొక్క గమ్యం. ఏమైనా 2 అడుగులు వేస్తారా మీరు ముందు? 4 అడుగులు ఏమైనా ఈ ప్రయాణంలో ముందుకు పోతారా? మళ్ళీ తెలంగాణ సమాజాన్ని ప్రపంచానికి ఒకసారి పరిచయం చేస్తారు.
ఇది నిత్య చైతన్యంగా ఉండేటువంటి సమాజం నేల. ఒక్క మాట మాత్రం చెప్తాను, ఇది ఈ నేల నుంచి రాకపోతే ఈ దేశంలోనే కాదు, ఈ ప్రపంచంలో ఇంకా ఏ మూల నుండి ఇది వచ్చేటువంటి అవకాశం. అందుకొరకు దీన్ని మీ ముందు ప్రస్తావిస్తాను. అది మనం ఒప్పుకున్నా ఒప్పుకోకుండా దాని మీద మనకు పేచి ఉండొచ్చు. ఇంకొక మాట అంటాడు ఆయన, విప్లవ సాహిత్యం, ఆదర్శవాదం అన్నీ అంత్యదశకు వచ్చేసాయి. ఒక శతాబ్దం పాటు జరిగిన సాంఘిక ఊహా ప్రపంచం అంతర్ధానమైంది. సాహిత్యం సిద్ధాంతాల సంఖ్యలు తెంచుకొని మానవ సమాజపు సందేహాల దగ్గరికి తిరిగి రావాలి. ఇది సాహిత్యానికి శాశ్వతమైన విషయం. ఈ యుగానికి ఎప్పుడు అనుకుంటుంటాం మనం, ప్రవచనాలు, వాగ్దానాలు లేవు. ఎందుకంటే అన్ని ప్రవచనాలు తప్పని తేలిపోయింది, అన్ని వాగ్దానాలు అబద్ధం అని తేలిపోయింది. కావలసింది అది కాదు. రచయిత, ప్రవక్త పాత్ర, న్యాయ నిర్ణేత పాత్ర పోవాలి. నేను ఒకటి ఏమంటానంటే, రచయిత సాక్షిగా సత్యవక్తగా ఉండడం కుదరదు, అది అవసరం లేనటువంటి పని. సాక్షి అంటే ఎవరు? జరిగే అన్యాయానికి, జరిగేటువంటి అక్రమాలకు, జరిగేటువంటి జులుంకు అన్నిటికీ సాక్షులమే మనం. అయితే మరి మీరేమిటి? మీతో పాటు 1000 మంది సాక్షులుగా ఉన్న సందర్భం నుంచే మరి ఇంకా మీరు చేస్తున్నది సాక్షి కాదు, సత్య వ్యక్తి. అంటే నేనేదో సత్యం చెప్తున్నాను కాదు, సత్యాన్వేషణలో మునిగితేరా. ఇది మీ ముందున్నటువంటి కర్తవ్యం. అది మీ వల్ల మాత్రమే సాధ్యం. No, I do not want to move, sir. I love my country. I want to be here. ఆయన డెకార్టే అన్న ఒక మాటను ఉదాహరిస్తాడు. ఏమంటాడంటే, నేను మాట్లాడుతాను కాబట్టి నేనున్నాను. నేను మనిషిని కనుక నేను మాట్లాడుతున్నాను అంటలేడు, నేను మాట్లాడుతున్నాను కనుక మనిషి. ఇదే కదా ఈయన చేస్తున్న పని, రోజు చేస్తున్న పని. అది మాట్లాడుతున్నాను. ఈ విషయం అర్థమైతే ఒక కొత్త పంత, ఒక కొత్త సాహిత్య సృష్టి, ఒక నూతన దృక్పథం ఆ వైపు అడుగులేస్తే సమాజం పట్ల మన నిబద్ధత అదంతలు అదే పెరుగుతుంది. అప్పుడు అది సాహితీవేత్తకు, ప్రజలకు తల్లిపేగు బంధం అయిపోతుంది. ఉపన్యాసం అంటే వాచాలత్వం కాదు, అర్థవంతంగా మాట్లాడడం. ఇప్పుడు ఎట్లుంటుందంటే, ఇద్దరు మీరు, నేను బయటికి వెళ్ళంగానే మీరు కూడా నాతో పాటు బయటికి వెళ్తే ఒక ఆయన అంటాడు అనమాట, బాగా మాట్లాడండి సార్,
ఆ సుజాతమ్మ అంటది ఏం మాట్లాడు నాకైతే అర్థం కాదు. అర్థం కాకుండా అర్థవంతంగా మాట్లాడకపోవడం వాచాలత్వం. ఇట్స్ డెమోగరీ. ఇట్స్ ద వెపన్ ఇన్ ది హ్యాండ్స్ ఆఫ్ ఎ పాపులిస్ట్. అందుకే అన్న సమ్మోహన భాష. దాంట్లో పడిపోయినాం కదా అందరం. ఇప్పుడిప్పుడే తేరుకుంటున్నాం. వీటిని ఛేదించాలి. సాహిత్యం యొక్క ఉద్దేశం ఏమిటంటే వీటిని ఛేదించాలి. వ్యక్తి తపనతో సాంఘికమైన మానవీయమైన లోపాలను అధిగమించేందుకు చేసే ప్రయత్నం అన్నిటికన్నా గొప్పది. సాహిత్యం అందుకు దోహదపడదు. ఇది మీరు చేయాల్సినటువంటి పని. మీరు ఏదైనా చేయండి ఈ దిశలో. ఇంకొకటి మీరు గమనిస్తుండొచ్చు. మీరందరూ గమనించింది నేను గమనించింది. సాహితీ సిద్ధాంతాలకు వింటుంటాం కదా, సాయంత్రం టీవీలో వింటుంటాం. ఇప్పుడు సాహిత్య సమావేశాల్లో కూడా వింటుంటాం. మేధావులు కూర్చున్నటువంటి సభలో సాహిత్యం సంస్కృతి మీద మాట్లాడేటువంటి చర్చల్లో కూడా వింటుంటాం. ఆ సిద్ధాంతాలకు భాషకు ఎదుగుతున్న ఏకపార్టీ రాజ్యానికి ఏదో అవినాభావమైనటువంటి సంబంధం ఉంది. దీన్ని ఛేదించాల్సినటువంటి బాధ్యత మీది. అది నా బాటికి సాధ్యమయ్యేది కాదు. అది బాగానే మాట్లాడుతున్నాం కదా, ఏం రోగం వచ్చింది, రెండు అక్షరాలు రాయరాదంటే రాదు. అది మద్రాసు మా తిరుమలరావు గారు, మా జగన్నాథన్ గారు, నాగభూషణం గారు, సుజాతమ్మను ఎవరో రాయలే. సుభద్రమ్మ అంటే ఇంతకుముందు ఆమె కనపడతలేదు. మీరు ఇక్కడ కూర్చున్నారండి, నేను ఇక్కడ చూస్తున్నాను. ఇదంతా మీకు తెలియకుండా జరుగుతున్నది కాదు. మీరు ఛేదించే పనిలో ఇంకా నిమగ్నులు కాలేదు. పరిశోధనాత్మకమైన రచనలు, కవితలు, గేయాలు, ఉపన్యాసాలు, వీటిని కూడా రాజ్యం ఎందుకు భరించలేనటువంటి స్థితికి చేరినాం మనం. ఎక్కడుంది లోపం? నేను అందుకే అన్నా, తెలంగాణ సమాజాన్ని మేల్కొల్పినటువంటి మీరు ఒకసారి దేశం వైపు కూడా మీ దృష్టి సారించి దీని మీద కృషి చేయాల్సినటువంటి అవసరం ఉంది. ఎవరు ఇంకొక ఆయన ఒక మాట అంటాడు, అందరూ అనుకొని కలిసికట్టుగా ఒక గదిలో కూర్చొని ఉన్నప్పుడు ఒక సత్యవాక్యం, వన్ ట్రూత్ఫుల్ స్టేట్మెంట్ తుపాకీ గుండులా పేలుతుంది. అది మనం శోధించాల్సి. ఆ సత్యవాక్యం ఏమిటి, ప్రజలకు చేరవేసేటువంటి మార్గం ఏమిటి, సులభమైనటువంటి పద్ధతులు ఏమైనా ఉన్నాయా అంటే మీరు చేయాల్సింది, ఆ సుభద్రమ్మ మీరంతా చేయాల్సింది.
నేను ఇప్పుడు చెప్పిన వాళ్ళ వారసులే కాదు మీరు, సోక్రటీస్ వారసులు కూడా. సోక్రటీస్ వాజ్ ఎ టీచర్, గ్రేట్ టీచర్. ఆయన ఏమడుతుంది, రాజ్యం ఏమడుతుంది ఆయన? మేము నమ్ముతున్నటువంటి గ్రామ దేవతను నువ్వు కూడా నమ్ము. రెండవది బోధించడం మాని. ఆయన అంటాడు అది సాధ్యమయ్యేటిగా. అయితే ఇంకొక మాట చెప్తారు, ఈ రాజ్యాన్ని విడిచిపెట్టి వెళ్ళిపో. ఆ పని కూడా చేయనని విషపాత్ర తీసుకుని తాగేస్తాడు. మిమ్మల్ని సార్ విషం తాగమని చెప్పడం లేదు, కానీ ఆ సత్యాన్వేషణతో స్ఫూర్తి పొందండి. ఇంకొక మాట చెప్తా, ఆయన చెప్పిన మాట ఇది మాత్రం నిజంగానే చెప్తాను. అన్ఎగ్జామిన్డ్ లైఫ్ ఈజ్ నాట్ వర్త్ లివింగ్. ఆత్మ పరిశీలన చేసుకున్నటువంటి జీవితం జీవితమే కాదు. ఇంతసేపు సాహితీవేత్తను కానటువంటి నన్ను సాహిత్యం గురించి మాట్లాడుతుంటే ఓపికగా విన్నందుకు మీకందరికీ నమస్కారం.